ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మరి ఈ రోజున ఎంతో అద్భుతమైనటువంటి పర్వదినము, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి మహాశివరాత్రి పర్వదినము. మరి 144 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున ఆదిత్యాది నవగ్రహములు కూడా ఒకే కక్ష స్థితిలో కూడా మరి నిరంతరము కక్ష స్థితిలో కూడా పరిభ్రమించేటువంటి అద్భుతమైనటువంటి దినము ఈ యొక్క మహాశివరాత్రి. మరి ఆ యొక్క పాతాళం నుంచి భువన బ్రహ్మాండ లోకం వరకు కూడా ఉన్నటువంటి సకల లోకాల్లో ఉన్నటువంటి దేవతలకి, ఋషులకి, మానవులకి కూడా అజ్ఞానంధకారం అనేటువంటి దాన్ని మరి తొలగింపజేసి జ్ఞానం అనేటువంటి వెలుగును సకల లోకాలకు అందించినటువంటి అద్భుతమైనటువంటి పర్వదినమే ఈ యొక్క మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి సకల లోకాలకు వెలుగును అందించేటువంటి విధంగా ఆ యొక్క పరమశివుడు అద్భుతంగా అగ్నిస్తంభంగా కూడా ఉద్భవించినటువంటి పర్వదినమే ఈ యొక్క మహాశివరాత్రి. ఇట్టి అద్భుతమైనటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మరి త్రివేణి సంగమానికి అతి సమీపమైనటువంటి భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ హరిహర చతుర్రూపయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసినటువంటి శ్రీ విశాలాక్షి సమేత సహస్రలింగేశ్వర స్వామి వారికి ప్రాతకాలాన్ని మరి లఘున్యాసపూర్వక నమక చమక సహిత మహారుద్రాభిషేకాది కార్యక్రమాలు కమిటీ వారి ఆధ్వర్యంలో సకల చరాచర జీవకోటి యొక్క సుభిక్షము కొరకై లోక కళ్యాణార్థమై ఎంతో అద్భుతంగా కూడా మరి కమిటీ వారి ఆధ్వర్యంలో అభిషేక అర్చనారాధనాది కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. తదనంతరం నుండి భక్తాదులందరి చేత కూడా మహారుద్రాభిషేక అర్చన ఆరాధన కార్యక్రమాలు కూడా నిరంతరం కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి సాయంకాలము రాత్రి 8:02 అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన్ని పురస్కరించుకొని మరి చక్కగా ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థమై భక్తులందరి యొక్క సమక్షంలో అతి వైభవపేతముగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. తదనంతరము మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయాన్ని పురస్కరించుకొని స్వామివారికి మహన్యాసపూర్వక నమక చమక సహిత మహారుద్రాభిషేకాది కార్యక్రమాలు ఎంతో వైభవపేతముగా కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. కావున భక్తాదులంతా కూడా ఇట్టి కైంకర్యాలకి అధిక సంఖ్యలో విచ్చేసి సహస్రలింగేశ్వర స్వామి వారిని అభిషేకించి ఆరాధించి అర్చనలు చేయించుకొని తదనంతరము కళ్యాణ కైంకర్యాన్ని కూడా కన్నులారా తిలకించి ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ద్వారా మీ యొక్క జన్మ ధన్యత నొందవలసిందిగా కూడా ఈ సందర్భంగా మరి మేము మనవి చేసుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరియు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుని దయతో అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మహాశివరాత్రికి. భక్తులు తండోపతండాలుగా విచ్చేసి అసలు కాలు పెట్టలేనంత పరిస్థితి కూడా ఉంది దేవాలయాల్లో. అందరూ కూడా అందరం బాగుండాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి వేళ పరమశివుడు అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు తులాల సుజాత. ఇక్కడే గుడి దగ్గరనే ఉంటాం. మేము 15 సంవత్సరాల పాటు ఇక్కడనే ఉంటున్నాం. ఈ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కట్టించింది ఇక్కడ బాగా ఘనంగా వేడుకలు జరిపిస్తారు. ప్రొద్దున నమ్మక చమకాలతోని అభిషేకము, తర్వాత పూజలు, నైట్ దాకా మళ్ళీ అభిషేకాలు, కళ్యాణము అన్నీ చాలా వైభవంగా జరిపిస్తారు. ఇక్కడ కమిటీ మెంబర్ల సహాయంతో ఇప్పటి వరకు చాలా సంవత్సరాల బట్టి చాలా వైభవంగా జరిపిస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడే ఈ దేవాలయంలోనే ఈ ప్రొద్దున మార్నింగ్ 5 గంటల నుండి రాత్రి 12, 1, 2, 3 దాకా ఇక్కడే ఉంటాము.